Hi everyone, this is Dr. Sarala. Welcome to Millet Magic. ఈ వీడియోని అందించిన నేచర్ యోగా ఫౌండేషన్ మరియు ఏ లక్ష్మయ్య గారికి మిల్లెట్ మ్యాజిక్ తరపున వందనాలు. పెద్ద తప్పు చేశాం. మూర్ఖంగా ఈ పాశ్చాత్యులు చెప్పిన విషయాలన్నింటినీ ప్రశ్నించకుండా మన జీవనంలోకి తెచ్చేస్తున్నాం. ఉదాహరణ చికెన్ సెంటర్, ఆ చికెన్లకి స్టెరాయిడ్లు ఇచ్చి గుడ్లు తయారు చేసి గుడ్లు మీకు మంచిది, ఇది $1 billion బిజినెస్. అంటే వాళ్ళ స్టెరాయిడ్స్ని అమ్ముకునే దానికోసమని గుడ్లు ఎక్కువ ప్రమాణంలో తయారు చేసే టెక్నాలజీని అడుకొని అవంతా పేటెంట్స్ అన్నమాట. అంటే మీరు ఈ ఊర్లో కోళ్ళు పెంచుకొని తింటుంటే ఒక కోడి గుడ్డుకు మీరు ₹5 ఇస్తున్నారనుకుంటే అందులో ₹2.5 వాళ్ళకి వెళ్తాం. ఇంత భయంకరమైన షడ్యంత్రాన్ని విజ్ఞానం అని చెప్పి మీకు ప్రోటీన్ కావాలని చెప్పి అది మీ నోట్లో వేస్తే మీకు జరిగింది మీ వీర్య కణాలు కుంఠితమయ్యాయి. మీ ఆడవాళ్ళకి నెల నెల వస్తున్న ఆ పీరియడ్స్ గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఎంతవరకు వెళ్ళాయంటే ఆ గైనకాలజీ డిపార్ట్మెంట్ కోసమని మన ఇండియా నుంచి ఫార్మస్యూటికల్ కంపెనీలకి డబ్బులు ఎంత కడుతున్నామంటే $1 trillion. అంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చేశారంతే. మీ అందరికీ పాలు మంచిది, గుడ్లు మంచిది అని చెప్పేసి మీ అందరూ దాన్ని తినటం వల్ల $1 trillion బిజినెస్ సృష్టి చేసుకున్నారు. ఇది జరిగింది ఇంతే. అలాగే ఇంకొక 50 సంవత్సరాల క్రితం ఏం చేశారు? వరి బియ్యం మంచిది మీకు, గోధుమలు మంచిది మీకు, మీరందరూ పిచ్చోళ్ళు, వెనకబడిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఆ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని తింటున్నారు. ఇంగ్లీష్లో చెప్పారనుకోండి, నేను తెలుగులో అనువాదం చేసి చెప్తున్నాను. కోర్స్ గ్రెయిన్స్, అనిమల్ ఫీడ్, జంతువుల ఆహారము. సువర్ కా ఖానా హై, గాయ కా ఖానా హై, ఆప్ లోగ్ ఖా రహే హై. ఇవి ఉత్తర భారతదేశంలో ఈ తగ్గులు ప్రజలకు చెప్పి మార్పులు తీసుకొచ్చారు. ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? మనము 1000 సంవత్సరాలు కాదు, లక్షల సంవత్సరాలు మన భారతదేశంలో తింటున్న అద్భుతమైన ధాన్యాల్ని మనమే మన పొలాల నుంచి తరిమి పారేశాము. ఎంతవరకు అంటే నేను విజ్ఞాన పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకున్న తర్వాత కనుక్కున్న విషయాల్ని చెప్పేదానికి పల్లెలకు వెళ్తే వీడేదో పిచ్చోడొచ్చాడు, వరి బియ్యం మనం తినకూడదట, గోధుమలు మనం తినకూడదట, ఆవు పాలు మనం తాగకూడదట అని చెప్తూ వస్తున్నాడు. వీడొక పిచ్చోడు, పాలు తాగకుంటే ఇంక పిల్లలకి ఏం తాపించాలి అని నన్ను మరో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాయి. కానీ లక్షల సంవత్సరాలు మానవ జాతి ఆవుల్ని హింసించలేదు, పాలు తాగలేదు. లక్షల సంవత్సరాలు. మీరందరూ ఇప్పుడు పుస్తకాల్లో 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల క్రితం దేశం వచ్చింది, 10,000 సంవత్సరాలు, ఇవన్నీ జరగక ముందు లక్షల సంవత్సరాల క్రితం మానవ జాతి 4 వానలు వస్తే పెరిగే ధాన్యాల్ని, ఈ చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, క్షుద్రధాన్యాలు అని కూడా పేరు పెట్టుకొని తింటూ వచ్చిన మన భారతదేశంలో ప్రస్తుతం టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్న పిల్లలు ఇన్సులిన్ వేసుకోకుండా బతకలేని స్థితికి దిగజారిపోయాం. టైప్ 1 డయాబెటీస్ వస్తే నీవు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది బాగు కాదు, ఎవరైనా బాగు చేస్తామంటే వాడిని జైల్లో వేయండి అని లా చేశారు. వండర్ డ్రగ్ యాక్ట్ అని మన భారతదేశంలో ఒక న్యాయాంగం
నిర్ణయించిందనమాట. ఎవడైనా టైప్ 1 డయాబెటీస్ బాగు చేస్తామంటే వాణ్ణి జైల్లో వేయాలి. 1959 వండర్ డ్రగ్ యాక్ట్. మీరు లాయర్ అన్నారని చెప్తున్నారు. అంటే ఎవరు దీన్ని బాగు చేయలేరు అని ప్రపంచమంతా చెప్పినా మా క్లినిక్లో వేల మంది ఇన్సులిన్ వదిలేసి చిన్నపిల్లలు వేల మంది 6 నెలల్లో బాగు చేసుకున్నారు. ఇప్పటికి 7, 8, 10 సంవత్సరాలు అయింది. డాక్టర్ దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళట్లేదు. నా దగ్గరికి కూడా రావట్లేదు. మందులతో రోగాలు బాక్కావు. నీ ఆహారంతోనే ఆరోగ్యం. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆ సరి అయిన ఆహారం, యోగం, ఆ రెండు కలిస్తే మానవ జాతికి దుఃఖం ఉండదు అని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 6వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చెప్పారు. ఆ యుక్త ఆహారం ఏమిటి? యుక్త విహారం ఏమిటి? యుక్త స్వప్నావబోధస్య అంటే మంచి నిద్ర, యుక్తమైన ఆహారం, యుక్తమైన విహారం, యుక్తమైన కర్మ, యుక్తమైన నిద్ర, యుక్తమైన ఎరుక. యోగంతో కూడితే దుఃఖం అనేది మానవునికి లేదు. ఇది గ్యారంటీ. ఈ శ్లోకం తరతరాలకు గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ గ్యారంటీలు కాదు ఇవి. చెప్పండియా, ఇది దేవుడిచ్చిన గ్యారంటీ. భగవద్గీతలో వ్రాసిన అద్భుతమైన శ్లోకం మన జీవనాన్ని ఎలా చేయాలి అని ఆ 4 వాక్యాల్లో అద్భుతం. యుక్త ఆహారం, సరైన ఆహారం. కానీ మానవ జాతి ఇంతవరకు ఆ సరైన ఆహారాన్ని నిర్వచించలేదు. ఆవుల్ని హింసించి, పాలు పక్షుల్ని హింసించి దాని గుడ్లు పాలేం కర్మ, జీవుల్ని నాశనం చేసి 92 బిలియన్ల పందుల్ని ప్రతి సంవత్సరం మానవ జాతి చంపుకు తింటుంది. 248 బిలియన్ కోళ్ళని తింటున్నాం. 138 మిలియన్ ఎగ్స్ ని నెల తింటున్నారు. అంటే ఈ పదార్థాలని ఉత్పాదన చేసేదానికి ప్రకృతి సంపత్తును దోచివేస్తున్నాము. నదులు మాయమయ్యాయి, అడవులు నాశనమైపోయాయి, భూమి బంజరైంది. ప్రతి వరి అన్నం ముద్ద మీరు తింటున్న నోట్లో పెట్టుకున్నప్పుడు మీకు జ్ఞాపకం రావాల్సింది 2 ఎకరాల భూమి బంజరయింది. అందులో ఉన్న అన్ని జీవరాశులు చనిపోతున్నాయి. మీరు తింటున్న ప్రతి వరి ముద్ద, ప్రతి పరాఠా ప్రపంచంలో 2 ఎకరాల భూమిని బంజరు చేస్తుంది. సంవత్సరంలో 43% అగ్రికల్చరబుల్ ల్యాండ్ అంటే కృషి యోగ్యమైన భూమి, వ్యవసాయ భూములో ప్రతి సంవత్సరము 8% బంజరు భూములు అవ్వేదానికి కారణం మీరు తింటున్న వరి బియ్యము, గోధుమలు, చక్కెర తప్ప ఇంకేమీ కాదు. అంటే 2 ఎకరాల్లో ఒక అడవిని నాశనం చేస్తే 18,000 జీవుల్ని మీరు చంపేశారు. ఈ విషయాలని మనం చర్చించటం లేదు. ఓకే, చంపేస్తామే, అదికేమి అనొచ్చు మీరు. నాకేమీ కాదు. ఆ భూమిలో ఉన్న జలం, మన్ను, గాలి విషపూరితమై మళ్ళా మీ అండాణువులు, మీ వీర్య కణాలని అనారోగ్యం చేస్తే
వచ్చే 15 సంవత్సరాల్లో మీకు పుట్టే పిల్లలు బుద్ధిమాంద్యంతో, గుండెలో రంధ్రంతో, టైప్ 1 డయాబెటీస్తో, ఇలా భయంకరమైన రోగాలతో పుడితే సారు తన పాపకు చీము కారుతుంది, బుక్కులో నుంచి ఈ చలి వల్ల వచ్చే విష జ్వరాల నుంచి అమ్మాయి బాధపడుతుందని కష్టపడుతున్నాడు. కానీ బుద్ధిమాంద్యంతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకుండా, చెబితే వినకుండా, చేతిలో ఉన్న పదార్థాల్ని విసిరేస్తూ తన అమ్మా నాన్నను కూడా గుర్తించలేని పిల్లలు ఇప్పుడు 108 మంది పుడుతున్నారంటే దానికి మూల కారణం ఏమిటి అని ఈ తగ్గులు యోచించటం లేదు. దానికి మూల కారణం కృతకంగా తయారు చేసుకొని తింటున్న పదార్థాల నుంచి మీ వీర్య కణాలు, అండాణువులు విషమంగా తయారై అనారోగ్యంతో అలాగే కూడి ఉత్పాదన చేస్తున్న పిండం నుంచి బయటికి వస్తున్న పిల్లలే దీనికి నిదర్శనం. మీరందరూ నాకు డయాబెటీస్ వచ్చింది, కాళ్ళు నొప్పి వస్తుంది, తలలో ట్యూమర్ ఉంది అని మీరు అంటున్నారు. ఇవన్నీ నాకు లెక్కలేదు. కానీ పుట్టని జీవాన్ని అనారోగ్యంతో పుట్టించే దౌర్భాగ్యానికి మనం ఈరోజు కాలు పెట్టాం. అంటే మీకు పుట్టబోయే పిల్లల వచ్చే తరాల ఆరోగ్యాన్ని కూడా మనం లెక్క చేయటం లేదు, ఆలోచించటం లేదు. పుట్టిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండాలి, సర్వే జనాః సుఖినో భవంతు అని కోరే దేశంలో ఇప్పుడు మనం ఈ విషయాల్ని చర్చ కూడా చేయటం లేకపోవటం మన దౌర్భాగ్యం. ఎవరికి పిల్లలు పుడుతున్నారు? మనకే, మన పిల్లలే. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము, బాగు కాదు అని వాళ్ళు నిక్కచ్చిగా చెప్పి ఈ మందులు వేసుకుంటూ ఉండండి లైఫ్ లాంగ్. బీపీ వచ్చింది సార్, టాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి? లైఫ్ లాంగ్ తీసుకోవాలి. థైరాయిడ్ వచ్చింది సార్, టాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి? లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఏ రోగమైనా మేము నిభాయిస్తాము, రోజు టాబ్లెట్ తీసుకోండి అంటే ఇందులో ఒక అజెండా ఉంది అని మీరు గుర్తించలేకపోవడం మన బుద్ధిమాంద్యతకి నిదర్శనం. ఏదైనా విజ్ఞానం సరిగ్గా ఉంటే ఆ వచ్చిన కష్టాన్ని తీర్చే జ్ఞానం ఉండాలి. లేదు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావు, ఈ టాబ్లెట్ తీసుకుంటూ ఉండు అని షాపులు పెట్టి అమ్ముతూ ఉంటే, భారతదేశం ఈ పేటెంట్ చేసిన మందుల కోసం ఫార్మస్యూటికల్ కంపెనీస్కి ప్రతి సంవత్సరం దాదాపుగా $2 ట్రిలియన్ పడుతుంది. ఇదంతా మన మూర్ఖత్వమే. ఎందుకు? వాళ్ళు చెప్పిన పదార్థాలని తింటూ, రోగాల్ని తెచ్చుకుంటూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, మన ఉన్న డబ్బంతా వాళ్ళకు చెప్పేసి ఏదో బతుకుతున్నాం అనుకుంటున్నారు. నా అభిప్రాయంలో ఇంతకంటే మూర్ఖత్వం లేదు. ప్రతి మనిషి కాదు, పుట్టిన ప్రతి జీవి సుఖంగా బతకాలని కోరుకునే మన దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంది. దీనికి కారణం మన ఆహారం మారింది. మీకు మంచి ఆహారం ప్రీమియం కుట్టిస్తాము, మీరంతా ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారని వరి బియ్యము ఇచ్చారు. మీకు అందరికీ పాలు కావాలి, చాలా మంచిది అని IVF ఇంజక్షన్లు వేసి స్టెరాయిడ్లు ఇచ్చి ఒక్కొక్క ఆవు 40 లీటర్లు పాలిచ్చేట్టు చేసి ఆ పాలను ప్లాస్టిక్ సంచుల్లో తురిమి కోల్డ్ రూమ్లో పెట్టి 10 రోజుల తర్వాత మీ నోట్లలో మీరే వెళ్ళి పిల్లలకి వేస్తూ ఉంటే ఆ పిల్లలు 15 సంవత్సరాలకు ముట్టవలసిన వాళ్ళు 8 సంవత్సరాలకు ముట్టవుతున్నారు పిల్లదిక్కుడు. దీన్ని మనం గమనించటం లేదు. క్యారే ఒక్క ప్రశ్న కూడా అడగటం లేదే. అంత గుడ్డి వాళ్ళం అయిపోయామా?
మన మెదడు అంత పని చేయకుండా మనం జీవిస్తున్నామా? జాగ్రత్తగా ఆలోచించండి. మీరు తింటున్న ప్రతి ముద్ద వరి బియ్యానికి పేటెంట్లను అంటించి 4.8 lakh crores మన భారతదేశం ప్రతి సంవత్సరము సబ్సిడీలు ఇచ్చి పెంచుతుందేమిటి? డ్యాములు కట్టి కోట్ల రూపాయలు సాగుబడికి వెచ్చించి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ ఫుడ్ కార్పొరేట్ కంపెనీలకు వెళ్తుంది. ఆహారం తిని మీరెక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నారా? ఐసీయూ బాయ్ బాయ్. ఇది జరుగుతున్న విషయం. మీ అందరూ ప్రతి ఒక్కొక్కరు లెక్క పెట్టి డాక్టర్ను చూడకుండా జీవించే అవకాశం అద్భుతమైన పదార్థాలు దేవుడు ఎప్పుడో సృష్టించాడు, లక్షల సంవత్సరాలకు. ఇప్పటికీ అవి నిజంగా పనిచేస్తాయి. కానీ మీ మెదళ్ళల్లో ఈ తగ్గులో ఏమి నింపారు? ఇది ఆహారం కాదు, మీరంతా వెనుకబడిన వాళ్ళు, ఇది పక్షుల ఆహారం అని అండుకూరల్ని తీసేస్తే ఇప్పటికీ తగ్గులు యూనివర్సిటీల్లో అండుకూరల్ని పక్షుల ఆహారం, మనుషుల ఆహారం కాదు అని అమెరికా వాళ్ళు రాస్తే అదే నిజమని నమ్మి మనం దానిని పక్షులకు వేసి మనం తినట్లేదు. అదే కొర్రల్ని అండుకొర్రల్ని తెచ్చి అలా అంబలి చేస్తే 1 కేజీ 600 మందికి పనికి వస్తుంది. ఎంతమంది? 1 కేజీ 200 రూపాయలు అండుకొర్రలు అంటే అందరూ అంత కాస్ట్లీనా? వరి బియ్యం 30 రూపాయలకి వస్తుంది. కొన్ని చోట్ల ఈ గ్యారంటీల్లో 1 రూపాయికి 1 కేజీ ఇస్తున్నారు కొంతమందికి. అది తిన్న తర్వాత మీరు రోగాల పడి హాస్పిటల్కి వెళ్ళేది ఎవరు మాట్లాడటం లేదు. 200 రూపాయలు అండుకూరలు అంత కాస్ట్లీ అంటున్నారు. ఈ అండుకూరల మీద 5% GST. ఆ వరి బియ్యానికి 4 లక్షల కోట్ల సబ్సిడీ. అంటే 4 లక్షల కోట్లు మీరు తినకుండానే ఫస్టే కట్టేశారు. ఒక్కొక్క కేజీ 3,800 రూపాయలు. మీరు తినే ప్రతి వరి బియ్యం ఒక్కొక్క కేజీ 3,800 రూపాయలు. అండుకొర్రలు GST వేసి వాళ్ళు సబ్సిడీ ఇచ్చి అది తిని ఏమయ్యారు? మీరు హాస్పిటల్ పాలయ్యారు. ఇది తినండి, హాస్పిటల్ ముఖము కూడా చూడాల్సిన అవసరం లేదు మీ జీవితాంతం. ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మీ పొట్టలో తెచ్చి పెడతాం. 1 కాదు, 100 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రిలియన్స్, కోట్ల కొద్దీ సూక్ష్మజీవులు మీ పొట్టలో ఉంటే, పొట్ట అంటే పొట్ట కింద చిన్న పేగులు పెద్ద పేగులు సిలియక్ రీజన్ అంటారు, గట్ మైక్రోబయోమ్ అంటారు. ఆ సూక్ష్మజీవుల సముదాయం ఈ MD-MS డాక్టర్ల కంటే 1000 రెట్లు ఎఫిషియెంట్. మీకు ఏ రోగం రాబోతుంది అని పసిగట్టి దానికి కావాల్సిన మందును తయారు చేసే అద్భుతమైన వైద్య శిఖామణి. నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇంకా దీన్ని వర్ణించేదానికి పదాలు చాలటం లేదు నా మేధస్సు. ఆ అంబలి ఎంత ఖర్చు? 200 రూపాయలు ఎక్కువ డబ్బులు అయినా కానీ 600 మందికి అంటే 200 డివైడెడ్ బై 600 ఎంత అయింది? 30 పైసలు. రోజుకు 30 పైసలు. నెలంతా తాగితే 90 రూపాయల 9 రూపాయలు. ఓకే, 9 90 అట్లుంటాయా బాబు? మీకున్న IBS, క్రాన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, పెంట ప్రోజోలు ప్రతిరోజు టాబ్లెట్లు ఇక్కడ అక్కడ దాచిపెట్టుకుని నోట్లో వేసుకోవడం, ఇవన్నీ మాయం. 6 వారాల్లో మాయం కావటం ఖాయం.
ఆడవాళ్లకున్న అన్ని ముట్టు సమస్యలు 6 నెలల్లో మాయం. ఈ మాట ఖాయం. అదెట్లా అవుతుంది సార్? పొద్దున్న లేస్తే నువ్వు కాఫీ తాగాలి, సాయంకాలం చాయ్ తాగాలి. ఈ అలవాట్లలో మనల్ని ఇరికించారు. దీనిని దుశ్చటాలు అంటారు, అడిక్షన్. ఇంకా మోసం, మీరు మీ పిల్లల్ని ఐపీఎల్ మ్యాచ్ కోసమని గడిచిన 70 రోజులేమో మీరు 3 గంటలు మీ పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెట్టారు. ఆ 3 గంటల్లో షారూక్ ఖాన్ వచ్చి 70 సార్లు గుట్కా అమ్మాడు. మీరు గమనించలే? అలా చూస్తే గుట్కా మాలలు, దేవస్థానాల పక్కన కూడా గుట్కా మాలల పుష్పమాలలు మాయమైపోయాయి. ఈ గుట్కా మాలల్ని పెద్ద బిల్డప్తో అమ్ముతున్నారు. ఏం పదాలు! నీ నోటిలో కేసరి అనే పదం, అద్భుతమైన పవిత్రమైన కేసరి పదాన్ని వీళ్ళు గుట్కా అమ్ముతున్నారు. బయటకు వస్తే వీధిలో కనిపించేది ఆ గుట్కాలే. ఆ గుట్కాల బిజినెస్ ఇప్పుడు $4 బిలియన్. అంటే మీరు మీ డబ్బుతో మీ పిల్లల్ని మీ ఇంట్లో టీవీ ముందు కూర్చోబెట్టి గుట్కాలకి దాసుల్ని చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల మంది పిల్లలు 15 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గుట్కా దాసులు అవుతున్నారు. ఏం చేద్దాం? అమ్మది తాగిచ్చంటే అందుకోరు. 6 వారాల్లో ఈ చటాలనిచ్చి మీరు దూరం అవుతారు. కానుగ ఆకు కషాయం తాగించండి, తిప్పతీగ ఆకు కషాయం తాగించండి, ఆముదపు ఆకు కషాయం తాగించండి. మీ భర్తలు మీ పిల్లలు ఈ దాసులైన 6 నెలల్లో ఆ దుశ్చటాన్ని నుంచి మీరు బయటపడచ్చు. భలే ఉన్నామయ్యా. మొన్న మా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు అదేదో మ్యాచ్లు అయిపోతే వాళ్ళు తాగితే మీరు తాగండి, మిమ్మల్ని మీ ఇంటికి బస్సులో ఫ్రీగా వదులుతాము అంటే సారాయి అమ్మటము మన గవర్నమెంట్లకి ముఖ్యము. ఇంకా ఇంతకంటే ఏం చెప్పాలి మనం? మా బెంగళూరులో ఒక్కరోజు రాత్రి 600 కోట్లు లాభం వస్తాం సారాయి. 1 లీటర్ సారాయి తయారు చేసేదానికి 50,000 లీటర్ల నీళ్లు మా కావేరీ నది ఆవిరైపోతుంది. ఒకవైపు కర్ణాటక సారాయి తయారు చేసే వాళ్ళు, ఇంకోవైపు తమిళనాడు సారాయి తయారు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కొట్లాటని. మాకు కావాలి. ఎందుకయ్యా? చెరుకు పెంచాలి. చెరుకు ఎందుకు పెంచుతున్నారు? పెరుగు చక్కెర కోసం. తాగేది సారాయి. ఆ చక్కెర అవసరం లేదు, ఆ సారాయి అవసరం లేదు. చక్కెర మీరు 5 గ్రాముల కంటే ఎక్కువ రక్తంలో ఉంటే, వరి బియ్యం తింటే జరిగేది అదే. వరదలాగా 50 గ్రాములు వచ్చేస్తుంది. ఆ ఎక్కువైన చక్కెర గ్లూకోజ్ స్పైక్ అంటారు. దానివల్లనే మీకు రోగాలు మొదలు. ఆ గ్లూకోజ్ స్పైక్ మీ పొట్టలో ఉన్న అద్భుతమైన వైద్య శిఖామణుల్ని చంపివేయటం మొదలు పెడుతుంది. అంటే మీరు వరి బియ్యము, కాఫీలు, టీలు, చక్కెర తింటున్నారు అంటే మీ పొట్టలో మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడేదానికి ప్రతిరోధక శక్తి కణాల్ని తయారు చేసి మీ ఆరోగ్యాన్ని సతతంగా 24/7 కాపాడే వైద్య శిఖామణుల్ని మీ అంతకు మీరు చంపటం మొదలుపెట్టినందుకే
మీకు రోగాలు వస్తున్నాయి, ఇంకేమీ లేదు. అక్షరాలు మన పూర్వీకులు సామలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, ఇలా 28 రకాల ధాన్యాలు. అది నిజమైన వైజ్ఞానికత. ఒకే పదార్థం మీరు తింటూ ఉంటే అలవాటైతే మీ దేహంలోకి ఆ పౌష్టికాంశాలు, ఆ ఔషధితత్వాలు సరిగ్గా వంటపడవు అని లక్షల సంవత్సరాల క్రితమే గుర్తించారు. వైవిధ్యతని ఆహారంలో ఉండాలి. ఆకులు, అలములు, కందమూలాలు, దవస ధాన్యాలు అని ఆహారాన్ని సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాయి. ఈ పద్ధతిలో ఇలా వైవిధ్యమైన పదార్థాలని తినండి అని చరక మహానుభావుడు ఎప్పుడూ సెలవిచ్చాడు. అవన్నీ ఆ అద్భుతమైన వైజ్ఞానికమైన విషయాలు. ఆకులు, అలముల్లో పీచు, నవజాత పీచు, కందమూలాల్లో పరిపక్వం కాని పీచు, దవస ధాన్యాల్లో పరిపక్వమైన పీచు పదార్థం. ఈ పీచు పదార్థం ఎందుకయ్యా మాకు కావాల్సింది ముక్కలు మొక్కలు కాదు అంటున్నారు ఇక్కడ. కానీ ఆ ముక్కల్లో లేని ఆ పీచును మీ పొట్టకు వేస్తే ఆ అద్భుతమైన వైద్య శిఖామణులు తయారవుతారని ఈ తజ్ఞుడు మీకు చెప్పకుండా మేమే టాబ్లెట్ ఇస్తాం, రండి రండి అని డబ్బులు చేసుకుంటున్నారు. ఎంత డబ్బులు? 30 పైసల్లో ముగిసిన మీ ఆరోగ్యం 3 కోట్లు పెట్టినా ఇప్పుడు దొరకని స్థితికి తీసుకొచ్చారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీకు ఏ రోగమైనా ఉండనివ్వండి, మాకు పేరుతో అవసరం లేదు. క్యాన్సర్, టైప్ 1 డయాబెటీస్, రుమేటిజం, ఆర్థరైటిస్, థైరాయిడ్, మెంటల్లీ రిటార్డెడ్, మెంటల్లీ డిస్టర్బ్డ్, మానసిక రుగ్మతలు, నిద్ర రాదు, పడుకుంటే ఉదయం లేస్తే కక్కస్ రాదు, పైన్స్, ఫిషర్స్, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. 6 వారాలు కంబలి తాగండి ఉదయం రాత్రి. 6 వారాలు అంబలి తాగండి. ఆ ఆరోగ్య స్థితి మీ దేహంలోకి మరలి వస్తుండటం గమనించండి. ఎంత? 6 వారాలంతే. 6 వారాలంతే. 6 వారాలంతే. అంబలి తాగండి. ఏం అంబలి అంటే ఏమిటి? సిరిధాన్యం. అది కొర్రలు కావచ్చు, అండు కొర్రలు కావచ్చు, ఊదులు కావచ్చు, సామలు కావచ్చు, అరికలు కావచ్చు. 5 గ్రాములు తీసుకోండి. 1/2 లీటర్ నీళ్ళల్లో వేయండి, నానబెట్టండి. 8 గంటలు నానబెట్టాలి. 10 గంటలైనా పర్వాలేదు. 6 to 8 hours నానబెట్టండి. 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఎంత? 10 నిమిషాలు. ఎక్కువ ఉడకబెట్టండి. స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గుతుండగానే ఖద్దరు బట్ట కట్టండి. అన్ని స్టెప్ బై స్టెప్ రాశాం. ఆ ఫోటో తీసుకోండి. పోయేటప్పుడు ఫోటో కట్టుకొని పోండి. అక్కడ స్కానర్ QR కోడ్ ఉంది. అక్కడ ఇక్కడ మీరు స్కాన్ చేసుకుంటే పుస్తకాలన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఏ రోగానికి ఏ ధాన్యం ఎన్ని రోజులు ఏ క్రమంలో తినాలి, ఏ కషాయం తాగాలి, ఎద్దుగానుగ నూనెలు ఏవి వాడాలి అన్ని స్థూలంగా క్లుప్తంగా పట్టి రాశాం. 140 రోగాల్ని పట్టి చేశాం. స్టెప్ బై స్టెప్ నెంబర్లు ఇచ్చి రాశాం. మీరు మీ రోగం చూసుకోండి. దానికి కావాల్సిన ఆహారం ప్రతిరోజు అంబలి 2 పూట్ల తాగి టిఫిన్ తినండి, రాత్రి భోజనం చేయండి. పొద్దున అంబలి తాగాలంటే మీరు మధ్యాహ్నం నానబెట్టాలి, రాత్రి ఉడకబెట్టాలి, ఉదయం టిఫిన్ కు ముందు తాగి కొర్రలతో ఇడ్లీలు చేసుకొని తినండి. కడుపు నిండా తినండి. డైటింగ్ ఏమీ అక్కర్లేదు. మాకు పొట్ట వస్తుందని మీరు ఆలోచించాల్సిన పని లేదు. మీకు పొట్ట ఉంటే ఆయన ఎవరో భలే చెప్పాడు,
గర్భవతుల్లాగా మగవాళ్ళు తయారవుతున్నారు. గర్భవతులు 9 నెలలకు డెలివరీ అవుతుంది, వీళ్ళకి మాత్రము నో డెలివరీ, లైఫ్ లాంగ్ నో డెలివరీ. అలాంటి భయంకరమైన నో డెలివరీ కేసులు కూడా అంబలి తాగితే 3 నెలల్లో మీ పొట్ట కరిగిపోతుంది, గ్యారెంటీ. మళ్ళా చెప్తున్నాను, గ్యారెంటీ. ఏ డాక్టర్ అయినా గ్యారెంటీలు ఇస్తాడా? నేను ఇవ్వట్లేదు. మీరు తినే సిరిధాన్యాలు గ్యారెంటీ ఇస్తాయి, దానికి గ్యారెంటీ నేను ఇస్తాను. ఎందుకంటే వేల మంది మా క్లినిక్లో బాగు చేసుకుంటున్నారు. టైప్ 1 డయాబెటీస్, క్యాన్సర్, ఇంకా ఏమేమి పేర్లు పెట్టుకుంటారు పెట్టుకోండి. అన్నిటికీ రామబాణం సిరిధాన్యాల ఆహారం. సంపూర్ణ ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం. 4 వానలు వస్తే పెరుగుతాయి. సాగుబడి నీళ్ళు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమి కీట కలుపు నాశక మందుల అవసరము లేనే లేదు. మీరు మా దగ్గర మిగిలిన ఎన్ని తెచ్చి దాన్ని నెత్తి మీద పోసినా అది పట్టించుకోదు, తీసుకోదు, అవసరం లేదు. ఆ అద్భుతమైన కిరణజన్య సంయోగ క్రియలో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాన్ని బాగా ముడివేసి పొరలుగా తయారు చేసిన ఆ విత్తనపు రచన నీ ఆరోగ్యానికి మొదటి మెట్టు. పోతుందా? నేను ఈ మధ్యనే తెలుగు నేర్చుకున్నాను. పుట్టింది పొద్దుటూరులో అయినా చిన్న పిల్లప్పుడే మైసూర్కి వెళ్ళిపోయాని. సో మధ్యలో ఈ విషయాలన్నీ కర్ణాటకలో కొన్ని వేల పల్లెల్లో సంభాషణలు చేస్తుంటే, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి మొదటిసారిగా కొందరు నన్ను పిలిచి మాట్లాడమన్నారు. నాకు తెలుగు వస్తుంది అనుకున్నా. వేదిక మీద నుంచుంటే కన్నడలో మాట్లాడేస్తున్నా. సో మరుసటి రోజే ఇంటికి వెళ్ళి ఒక 6 వారాలు మళ్ళా తెలుగు నేర్చుకొని నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, ఆరుద్ర ఇలాంటి వాళ్ళు రాసిన గ్రంథాలన్నింటినీ మళ్ళా చదివి తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టాను. తెలుగు మాట్లాడుతూ వస్తున్నాను. ఐ హోప్ తెలుగు మీ అందరికీ ఆత్మకు వెళ్తుంది. అంటే మీరు చేయాల్సింది ఇంతే. రోగం ఎక్కువగా ఉంది అంటే 2 పూట్ల తాగను, పర్లేదు ఇప్పుడిప్పుడే మొదలవుతుందంటే 1 పూట తాగినా చాలు. రాత్రి భోజనానికి ముందు తాగి భోజనం చేయండి. అదే ధాన్యంతో అంబలి చేయండి, అదే ధాన్యంతో ఇడ్లీ చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, సంగటి చేసుకోండి. మీకు ఏ వంట కావాలన్నా ఆ స్కానర్ చేస్తే పాకసిరి అని పుస్తకం ఉంది. మేమే వంటలు చేసి మొత్తం రాసాం రెసిపీ. ఇంకా మేము పుస్తకాలను చదివే స్థితిలో లేము, మేము వీడియోలే చూస్తుంటాము. ఎప్పుడు స్మార్ట్ ఫోన్లో టింగ్ అని. అంటే మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. మా అమ్మాయి, షీఈ్ ఆల్సో ఏ డాక్టర్. ఈ విషయాల్ని కూలంకుషంగా, క్షుణ్ణంగా, నేను 2 గంటలు లెక్చర్లు ఇస్తే ఆవిడ 2 రోజులు కాదు 5 రోజులు లెక్చర్లు ఇస్తూ. సో అవన్నీ వీడియోలు చేసి వేసాము. అందరూ మీరు సంగటి చేసుకోవాలి సిరిధాన్యాలతో అంటే వీడియో పెట్టుకుని దీంట్లో వంటలు చేసుకొని తినేసేయి. ఎవరో చేసింది తినకండి, మీరు మీ చేతులతో చేసుకొని తినండి. అంబలి రోజు మీరే చేసుకోవాలి, చేసుకొని తాగండి. 6 వారాల్లో మీ పిల్లలు బుద్ధిమాంద్యంతో కష్టపడుతున్నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ప్రజ్ఞ మొదలవుతుంది. 6 నెలల్లో అమ్మా అని పలకలేని పిల్లాడు అమ్మా నాన్న అని పిలుస్తాడు, గ్యారెంటీ. అంత అద్భుతమైన రోగ నివారణ శక్తి ఈ ధాన్యాల పీచు పదార్థం నుంచి
ఉద్భవమవుతున్న ఆ సూక్ష్మజీవులు నీ నరనాడుల్ని కూడాను మరు రచన చేస్తాయి, మరు సంయోజనం చేస్తాయి, మరు ఉత్పత్తి చేస్తాయి అని మీ అందరికీ తెలియచేస్తున్నాను. It can rewrite, replace, regenerate the neurons themselves. పాడైన న్యూరాన్స్ ని, దాని మీద ఉన్న కల్మషాల్ని తీసివేసే అద్భుత గుణం, ఆ అనుసంధానం మీ జీవ రసాయనిక ప్రక్రియల్ని నిర్ణాయకంగా నియమితంగా నిర్దేశనం చేసే శక్తి ఈ మీ సెలియక్ రీజన్ అంటారు. పొట్ట కింద ఉన్న ఆ చిన్న పేగుల్లో నివసిస్తున్న సూక్ష్మ జీవుల సముదాయానికి దేవుడు ప్రసాదించారు. ఆ సూక్ష్మ జీవుల్నే చంపుతూ నేను మీకు రోగాల్ని బాగు చేస్తామని టాబ్లెట్లు అమ్ముకుంటున్నాను. అందులో ఉన్న సూక్ష్మజీవి రెండిటిని తీసుకొని ప్రోబయాటిక్ క్యాప్సూల్ అని 10,000 రూపాయలు కప్పు. ఇంకా ఇంతకంటే బిజినెస్, అది సైన్స్ కాదది, అది బిజినెస్. దేవుడిచ్చింది సైన్స్. మా అవ్వ చెప్పేది, అంబలి తాగి బయటికెళ్ళు, విషం అప్పి తప్పి నీ నోట్లోకి పోయినా నీకేమీ కాదు, గ్యారెంటీ. తిట్టి తాగించి పంపించేది. ఇక్కడే జాడికి దగ్గర సిప్పారెడ్డి పల్లె. కొర్రల అంబలి తాగు, కొర్రల రొట్టెలు తిను, అరికల అంబలి తాగు, అరికల పాయసం తాగు. అద్భుతం. అరికల పాయసం మీ రక్తం, బాస్ కొద్దిగా ఆఫ్ చేయండి సార్. అరికలు మీ రక్తం శుద్ధం చేస్తాయి. మీ ఎముకల మధ్యను ఆ రక్తం ఎక్కడ ఉత్పాదన అవుతుందో ఆ భాగాన్ని శుద్ధం చేస్తాయి. అంటే వారంలో 1 రోజు 2 రోజులు మీరు అరికలు తింటే మీ రక్త నాళాలు, రక్తము ఎముకల మధ్య, అంటే మీ రక్త ఉత్పాదన వ్యవస్థను సంపూర్ణంగా శుద్ధం చేసి మీకు రక్తం ద్వారా వచ్చే ఏ రోగము రాకుండా కాపాడే ఒక వరం అరికలు. అరికలు బ్లడ్ క్యాన్సర్ని అలా 6 నెలల్లో బాగు చేసిన ఉదంతాలు మా క్లినిక్లో 100 మంది. ఇక్కడ యాక్చువల్లీ మనకు ఆ ప్రొజెక్టర్ వేసి చేసే ఒక వ్యవస్థ ఉంది. అవన్నీ మీరు చూడాల్సి ఈజీగా చూడాలి. కానీ లక్ష్మయ్య గారికి ఆ వీడియోల్ని పంపిస్తాను, మీరు వాట్సాప్ గ్రూపుల్లో పంచుకో. ఇలా గడిచిన 30 సంవత్సరాలుగా మేము ప్రతి గురువారం 20 మంది క్యాన్సర్ పేషెంట్లని, వాళ్ళ సంబంధికుల్ని, మొత్తం ఒక 50-60 మందిని ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి పదార్థాలు తినటం వల్ల ఇలా అవుతుంది, ఎలా మీరు వీటన్నిటిని వదిలేసి ఈ ఆహారంలోకి రావాలి, క్యాన్సర్కు, బ్లడ్ క్యాన్సర్కి ఏ ఆహారం మంచిది, ఏ కందమూలాలు మంచివి, ఏ ఆకుకూరలు మంచివి, ఇలాంటి విషయాలన్నిటినీ మొత్తం వివరించి పంపిస్తే 20 మంది వచ్చిన పేషెంట్లలో 1-2 చనిపోతారు, చివరి స్టేజ్లో ఉంటారు. 18 మంది నుంచి 17 మంది బాగు చేసుకుంటూనే వస్తున్నారు. బ్లడ్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవన్నీ 6 నెలలే, 6 మంత్స్. ఆ అద్భుతమైన వైద్య శిఖామణులు మీ పొట్టలో మీరు స్థానం ఇస్తే ఆ మ్యాజిక్ చూడొచ్చు. మ్యాజిక్ అనే పదం వాడకూడదు నేను ఇక్కడ, కానీ ఎవరు బాగు చేయట్లేదు కాబట్టి మ్యాజిక్ పదం వాడాల్సి వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, విజ్ఞానం. ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతమందికైనా బాగవుతుంది. మీరు ఇది ఫాలో అవుతారా? నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక
మారుమూల పల్లెకు వచ్చాము. రోడ్డు మీద ఈ అద్భుతమైన వైజ్ఞానిక విషయాల్ని మనం చర్చించేదానికి చోటిచ్చారు. అందరికీ, పెద్దలకి, గవర్నమెంట్ అఫీషియల్స్కి నా హృదయపూర్వక వందనాలు. ఇది వేరే దేశాల్లో జరగదు. మన ప్రతి పల్లెల్లో ఈ విషయాల్ని మనం పంచుకోవాలి. మీరు ఒకరోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా జీవనం కొనసాగించేదానికి కావలసిన అన్ని విషయాలు మీ పనులలోనే దొరికేట్టు మీరు చేసుకోవచ్చు. ఎవ్వరూ ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. మీకు కావాల్సింది అరికెల విత్తనాలు, కొర్రల విత్తనాలు, ఊదల విత్తనాలు, సామాన్లు. ఎంత కావాలి? 1 కేజీ కావాలంటే నేను 1 కేజీ 5 ధాన్యాల్ని మీకు ఒక్కొక్క కేజీ విత్తనాలు ఇస్తాను. ఇంకా మీరు మొత్తం మీ చుట్టుముట్టు ఉన్న పల్లెలన్నిటినీ రోగముక్తం చేయొచ్చు. దానికి కావాల్సిన సమాచారం, విచారం ఆ పుస్తకాల్లో ఉంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏవి చేయాల్సిన పని లేదు. మీరు సిరిధాన్యాలు పెంచితే 1 ఎకరాకు 1000 రూపాయలు ఇవ్వండి అయ్యా, అక్కడ లక్షల లక్షల కోట్లు ఇస్తున్నారు. 1 ఎకరాకు రైతు ఎక్కడైనా ఇప్పుడు ఏమవుతుంది? జిఎస్టి వేస్తున్నారు మిల్లెట్స్ మీద. జిఎస్టి, వరి బియ్యము, గోధుమల మీద పేటెంట్ అని చెప్పి కోట్లు ఇస్తున్నారు. దానికి తోడు మీరందరికీ మిల్లెట్ కాస్ట్లీ, వరి బియ్యం చీపు అని మీ తలల్లో నింపుతుంది. ఇది కార్పొరేట్ మాయాజాలం. నిజం అది కాదు. వరి బియ్యం 3800 రూపాయలు మీరు తిన్నా తినకపోయినా భారతదేశం ప్రతి సంవత్సరం 130 లక్షల టన్నుల వరి బియ్యం ఉత్పాదన చేస్తుంది. దానికైన ఖర్చు కేజీకి 3800 రూపాయలు. మీరు నమ్ముతారో నమ్మరో మీ కర్మ. అంటే మీరందరూ అనుకుంటున్నారు మిల్లెట్ కాస్ట్లీ అని. 300 కాస్ట్లీనా? 3800 కాస్ట్లీ. మీరంతా డబ్బులు ఇచ్చేశారు ఆల్రెడీ. ఎట్లా? మీ ఫోన్కు ప్రతి 3 నెలలు ఫస్ట్ డబ్బు కట్టేశారు. 3 నెలల అయిన తర్వాత మీరు వాడినా వాడకపోయినా డబ్బు పోతుంది. అలాగే ఇది జరిపిస్తున్నారు కార్పొరేట్ వాళ్ళు. మీకు తెలియదు. చాలా మంది డాక్టర్లు, లాయర్లు, ఇంక్లూడింగ్ కమిషనర్స్ కూడాను ఈ విషయం తెలియదు. అందరూ అలాగే అంటారు. నేను సార్ చాలా కాస్ట్లీ సార్. రామరామ, ఏది కాస్ట్లీ రా? 3800 కాస్ట్లీనా? 300 రూపాయలు కాస్ట్లీ. ఓకే, నిజంగా కాస్ట్లీనే అనుకుందాం. మీకు 30 రూపాయలకే ఇస్తున్నారు. ఈ మాయజాలం తీసేద్దాం. బియ్యం 30 రూపాయలు, అండుకొర్రలు 300 రూపాయలు. 300 రూపాయలు ఇస్తే 10 మంది భోజనం చేయొచ్చు. ఈ వరి బియ్యం 5 మందే భోజనం చేయగలరు. ఓకే, తిన్నాం, బానే ఉంది. తర్వాత మన భారతదేశం, నేను చెప్పాను ముందే సార్ మీరు రాకముందు, ఆల్మోస్ట్ $2 ట్రిలియన్ ఫార్మస్యూటికల్ కంపెనీగా ఇస్తున్నా. అదంతా లెక్కాచారం వేస్తారా? ఒకసారి 300 రూపాయలు ఇచ్చి సిరిధాన్యాలు తినడం మొదలు పెడితే 6 నెలల తర్వాత మీకు పైసా ఖర్చు లేదు. ఎన్ని రోజులు? జీవితాంతం ఖర్చు లేదు. ఇక్కడ మీకు జీవితాంతం ఖర్చు పెడుతూనే ఉంటారు చచ్చేంత వరకు. వాళ్ళు చెప్పేదే అలాగా. ఈ టాబ్లెట్ తీసుకో, ఎంతసేపు లైఫ్ లో అంటారు. అంటే ఏంటి? మీ జీవితం ఉన్నంత వరకు ఈ టాబ్లెట్ తీసుకో అంటే జీవితం ఉన్నంత వరకు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజే ఒక వ్యవస్థని మనం తయారు చేశాము. అవునా కదా? ఈ మాటల్ని గట్టిగా మాట్లాడాలి, మీరు గట్టిగా ఆలోచించాలి. అంటే మనల్ని మనం ఈ ఉచ్చులో ఇరికించుకున్నాము. ఆ ఉచ్చు నుంచి బయటపడాలంటే మనం గట్టిగా అరవాలి.
అంటే గట్టిగా మైక్ పట్టుకుని అరవండి అని కాదు, నేను అరుస్తున్నాను, మీరు మీ ఇంట్లో అరవండి. ఇది తినకూడదురా, మనము ఇలా మోసమైంది, మన పూర్వీకులు ఇదంతా తిని హ్యాపీగా ఉండేవాళ్ళు, 20 మైళ్ళు నడిచినా అలసట వచ్చేది కాదు, ఇప్పుడు 20 స్టెప్పులు వేయరా అంటే వేయట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు మళ్ళా ఈ ధాన్యాన్ని మీ వంటింట్లోకి తీసుకొస్తే ఆ అపూర్వ వైభవోపేతమైన జీవన శక్తి మీలో ఈ మొత్తం నిండిపోతుంది. నాకు ఇంకొక 2 నెలలు అయిపోతే 70 సంవత్సరాలు. గడిచిన 30 సంవత్సరాలుగా నేను తిరగని ఊరు లేదు, పల్లె లేదు. రోజు ఆల్మోస్ట్ వారంలో 4 రోజులు తిరుగుతూనే ఉంటాను, ప్రయాణం చేస్తూనే ఉంటాను. కనీసం 7-8 గంటలు పల్లెల్లోకి వెళ్ళేదానికి అవుతూ ఉంటుంది. ఇది ఉదయం పులివెందుల్లో ప్రోగ్రామ్ అయింది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మళ్ళా రేపు పొద్దున్నే గోరంట్ల, తర్వాత మళ్ళా బెంగళూరులో ప్రోగ్రామ్ చేసి రేపు రాత్రికి మైసూర్కి వెళ్తాం. ఇలా ఆల్మోస్ట్ ప్రతి వారం జరుగుతూనే ఉంది 30 సంవత్సరాలు. సార్ నా బాటలు అక్కడ ఉంది. ఒక నిమిషం. నేను నీళ్లు బయటిది తాగను, నా నీళ్లు చెంబులో వేసుకుంటాను, 3 గంటల తర్వాత తాగుతాను. నీళ్లు కూడా శుద్ధమవుతాయి. ఇది మన సాధనలు 1000 సంవత్సరాల క్రితం అందులో ఉన్న విజ్ఞానం గురించి చెప్పారు. ఆ కాపర్ ప్లేట్ లో ఉన్న అద్భుతమైన ఎలక్ట్రాన్స్ మీ నీళ్లలో ఉన్న వైరస్లను కూడాను 3 గంటల్లో చంపేస్తాయి. సో నేను ఇన్ని ఊర్లు తిరుగుతున్నా ఒక్కరోజు దగ్గు లేదు, కోల్డ్ లేదు, కాపు లేదు. ఎందుకు? ఆ వైరాణువుల్ని, మీ దేహంలో రోగం తెచ్చే వైరాణువులు 100కి 38% నీళ్ల నుంచే వచ్చాయి. ఆ నీళ్లను కూడా శుద్ధం చేసుకోకుండా మీరు ప్లాస్టిక్ బాటిల్లో పుట్టుకని తాగుతున్నారు. మీకు క్యాన్సర్ వస్తుంది, అయినా పట్టించుకోవట్లేదు. ప్లాస్టిక్ సంచిల్లో తీసుకుని గుట్కా ఇలా అనుకుని నోట్లో వేసుకుంటున్నారు. నోటి క్యాన్సర్కి అదే మూల కారణమని అందరికీ తెలుసు, అయినా $4 బిలియన్ గుట్కా అమ్మటం అవుతుంది. అంటే ఇంకా మనంత ఏమన్నారు సార్? మనంత మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి విషయాల్ని ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరూ ప్రతిదినము మాట్లాడితే మనకు పుట్టబోయే పిల్లలు ఈ విచారాల్ని మెదడులో నింపుకుంటే భారతదేశం నుంచి క్యాన్సర్ ని పారదోలవచ్చు, గ్యారెంటీ. మనం రెడీ అవుతామా? ఆర్ వి రెడీ? మా క్లినిక్ వచ్చే నాకు రోజు కనీసం 100 మంది వస్తారు, కనీసం 100. వాళ్ళు డాక్టర్ల దగ్గరకు పోవటం ఆపేశారు. కొంతమంది సార్ నాకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో 12 కోట్లు ఆదా అయింది. క్యాన్సర్, ఈపీ, అది అన్ని బాగు చేసుకొని వాళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టింది చెప్తున్నారు. ఇంకా 12 సంవత్సరాలు ఖర్చు పెట్టండి ఎంత అని వాళ్ళకి తెలియదు. అంటే డాక్టర్లకు మీరు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ల నుంచి జీవితాంతం దూరంగా ఉండొచ్చు. అఫ్ కోర్స్ యాక్సిడెంట్స్ అయితే మనకు కావాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అది ఏమి చేయలేం. యాక్సిడెంట్లు అవుతుంటాయి, అదేం కాదు. మీరు రోగాలు తెచ్చుకోకండి. ఇక్కడ దారి ఉంది, అంబులు తాగండి, సిరిధాన్యాలు భోజనం చేయండి, చుట్టుముట్టు దొరుకుతున్న ఆకుల కషాయాలు తాగండి, ఆనందంగా జీవించేదానికి ఒక దారి మేము వేశాం. మీరు రెడీ కావాలి నడిచేదానికి. రండి, నడవండి, ఈ సిరిదారిలో నడవండి. అద్భుతమైన ఆరోగ్యానికి మొదటి మెట్టే ఆ అంబలి, గేట్ వే టు హెల్త్. ఆరోగ్య
రహదారికి మొదటి మెట్టు ముంబాగిలో రండి, నడుద్దాం, పిల్లల్ని ఆ దిక్కులోకి నడిపిద్దాం. డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండడం అనేది ఇంకా అంతకంటే అద్భుతమైన విషయం ఏది లేదు. చేద్దామా? లక్ష్మయ్య గారు లాంటి వాళ్ళు ఈ పల్లెని రోగముక్తం చేస్తారని నాకు ఒక కొత్త ఆశ చిగురించి. ఎందుకంటే ఇంత బిజీ రద్దీ ఉన్న రోడ్లో మీరందరూ కూర్చొని నిశ్శబ్దంగా, ఇంత శబ్దాలున్నా కానీ నిశ్శబ్దంగా వింటున్నారు అంటే మీలో మెల్లిగా ఈ ఉత్సాహం కనిపిస్తుంది. మీరు దీర్ఘ ఆలోచనలో పడిపోతున్నట్లు కూడా గమనిస్తున్నారు. అంటే మీరందరూ సీరియస్గా ఆలోచిస్తున్నారు. అవును కదా, మనం మారాలి కదా అనే ఆలోచన మీలో ఇప్పుడు మొదలవుతుంది. వచ్చే 6 నెలల్లో మీరందరూ ఈ విషయాల్ని డాక్టర్ ఖాదర్ అని మీరు యూట్యూబ్లో ఒత్తితే 100 వీడియోస్ ఉన్నాయి. కూర్చొని సమాధానంగా చూడండి, విషయాల్ని అర్థం చేసుకోండి, పాటించటం మొదలు పెట్టండి. చాలా మంది నా దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. ఏం ఫాలో అవుతున్నావు? వీడియోలు చూస్తున్నాడు. చూస్తే ఏమీ రాదు, మీకు తింటే వస్తుంది, అంబలి తాగితే ఆరోగ్యం వస్తుంది. సో మొదలు పెట్టండి. మొదటలో కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే వండుకునేది రాదు. అబ్బా 8 గంటలు నానబెట్టాలా, మేము ఇక్కడ వరి బియ్యం అయితే కుక్కర్లో వేసి పుస్ అయ్యి వంట చేసేస్తాము, ఇంక ఇదంతా ఎవడు చేస్తాడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. మొదట్లో మీరు కూడా అనుకుంటారు. కానీ ఎప్పుడైతే అంబలి తాగడం మొదలు పెడతారో 6 వారాలు అంబలి తాగి ఆ హైదరాబాద్ బిర్యానీని తినండి, పర్వాలేదు, ఒక 6 వారాలు. తర్వాత మెల్లిగా మార్చుకోండి, ఆ హైదరాబాద్ బిర్యానీనే కొర్రలతో చేసుకోండి. అద్భుతంగా వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అంబలితో మొదలు పెట్టండి, మీ పొట్ట తయారవుతుంది. అందులో ఉన్న సూక్ష్మజీవుల డాక్టర్లు రెడీ అవుతారు. ఒకసారి డాక్టర్లు కూర్చున్నారంటే మీ పొట్టలో, మీ దగ్గరికి వచ్చే ఈ కల్మషాలు, మల టాక్సిన్స్ అంటారు, మార్బిడ్ బేసిస్, అదంతటిని ఆ రోజు తీసి పారేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలు కక్కస రాక పైల్స్ తో కష్టపడే వాళ్ళు 140 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 6 వారాల్లో మీ రోగం బాగవుతుందని మీకే నమ్మకం వస్తుంది. అంబలి తాగండి ఉదయం రాత్రి. 2 రోజులు కొర్రలు, 2 రోజులు అండుకొర్రలు, 2 రోజులు సామలు, 2 రోజులు ఊదలు, 2 రోజులు అరికలు. ఈ 5 ధాన్యాల పేరు మళ్ళా అందరూ ఒకసారి చెప్పండి. అరికలు గట్టిగా చెప్పండి. సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్ర. ఈ 5 ధాన్యాల్ని గుంపు కూర్చి సిరిధాన్యం అని పేరు పెట్టింది నేనే. ఈ సిరిధాన్యాలను మీరు తింటే ఆరోగ్యం గ్యారంటీ అని చెప్తూ వస్తుంది నేనే. మీరు తినట్లేదని నా బాధ. తింటే ఏమవుతుంది? మీరు డాక్టర్ల నుంచి దూరం అవుతారు. ఇంతకంటే మంచి వార్త ఎక్కడా లేదు. మీకు 10 కోట్లు లాటరీ వచ్చిందనే వార్త కూడాను శుభవార్త కాదు. ఎప్పుడైతే మీకు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు అని మీ మెదడులో మీకు మనశ్శాంతి కలుగుతుందో, అంతకంటే పెద్ద శుభవార్త మీ జీవితంలో ఏదీ లేదు. అవునా కాదు? అవునా కాదు? దానికి దారి ఇక్కడ ఉంది. స్కాన్ చేసుకోండి, అంబలి తాగడం మొదలు పెట్టండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పటం మీ ధర్మంగా భావించండి. మీరొక్కరు బాగుపడితే చాలదు, మొత్తం మన భారతదేశం అంతా బాగుపడాలి. అది మన ధర్మం. అది మన భారతదేశం నేర్పించిన అతిపెద్ద పాఠం. సర్వే జనాః సుఖినో భవంతు. పుట్టిన ప్రతి జీవి సుఖంగా జీవించాలి అని కోరుకునే దేశం ఈ ప్రపంచంలో మన దేశం ఒక్కటే. అది మన ధర్మం. మీరు ఎవరి కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ ధర్మం.
వెళ్ళిన పల్లెల సంఖ్య ఇప్పటికీ దాదాపుగా 9,600 అవుతుంది. భారతదేశమంతా తిరుగుతూ వస్తున్నా. నాకు ఒకే ఒక్క గురి, మన దేశం రోగముక్తం కావాలి. దానికి దారి దొరికింది. ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలి. ఇదొక్కటే నా ఉద్దేశం, ఇంకేమీ లేదు. మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టకండి. 4 వానలు వస్తే పెంచుకుని ఆహారాన్ని పెంచుకొని అందరితో పంచుకోండి. ఆరోగ్యం మీ స్వంతం. మీ రోగాలు మాయం కావటం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.